బీజేపీ నేతలకు ప్రధాని మోదీ ప్రయారిటీ ఇవ్వడం లేదా? తెలంగాణ గడ్డపై మోదీ అడుగు పెట్టారు, కానీ సొంతింటి గుమ్మం ముందు నిలబడి ఉన్న నేతలనే ఎందుకు పట్టించుకోలేదు? ఎయిర్పోర్ట్లో ఎదురుపడ్డ నేతలకు కేవలం షేక్ హ్యాండ్ మాత్రమేనా? భుజం తట్టి భరోసా ఇస్తారని ఆశపడ్డ నేతలకు సమయం ఎందుకు ఇవ్వలేదు? ఆయన బహిరంగ సభలో ఏ ఒక్కరి పేరు ఎందుకు ప్రస్తావించలేదు? మోదీ చేతులు కలిపారు, కానీ మాటలు కలపకపోవడం దేనికి సంకేతం? పార్టీ నేతల మధ్య ఉన్న అంతర్గత పోరు ఈ దూరానికి కారణమా? ఏపీ రాజకీయాల కోసమే బాబు పవన్లతో ప్రధాని భేటీ అయ్యారా, లేక మరేదైనా కారణమా? మోదీ టూర్ జోష్ నింపినప్పటికీ నేతల నారాజ్ వెనుక ఉన్న అసలు కథేంటి? ఇంతకీ హైదరాబాద్ టూర్ వెనుక రాజకీయ మంత్రం ఏంటి? ఆ వివరాలు చూద్దాం. తెలంగాణ బీజేపీ నేతలు ప్రధాని పర్యటన అంటే ఒక ఎనర్జీ టానిక్ అనుకున్నారు. కానీ అది కాస్త ఇప్పుడు చేదు గుళికలా మారింది. అడుగుపెట్టిన దగ్గర్నుంచి వెళ్లే వరకు మోదీ షెడ్యూల్లో రాష్ట్ర నేతలకు కేవలం షేక్ హ్యాండ్ మాత్రమే దొరికింది. కానీ పర్సనల్ టచ్ కరువైంది. పలకరింపులు లేవు, పరామర్శలు అంతకంటే లేవు. అసలే రాష్ట్రంలో పార్టీ పరిస్థితి డల్గా ఉందనుకుంటున్నారు. ఈ తరుణంలో పెద్దాయన వచ్చి తమకు రూట్ మ్యాప్ ఇస్తారని, భుజం తట్టి భరోసా ఇస్తారని ఆశపడ్డ కమలనాథులకు ఈ టూర్ పెద్ద షాక్ ఇచ్చిందట. ఎయిర్పోర్ట్లో ప్రోటోకాల్ ప్రకారం దండలు, శాలువాలు వేయడం తప్ప పార్టీ భవిష్యత్తు గురించి మాట్లాడేందుకు ఒక్క నిమిషం కూడా కేటాయించకపోవడం హాట్ టాపిక్గా మారిందట. దీంతో మేము ఎక్కడున్నాం, మా పాత్రేంటి, ప్రధాని మోదీ మాకు ప్రియారిటీ ఇవ్వడం లేదా అనే ప్రశ్నలు నేతల మనసుల్ని తొలిచేస్తున్నాయట. అసలు పార్టీలో మంట పుట్టిస్తోంది ఇక్కడే. తెలంగాణ ఉద్యమగడ్డపై అడుగుపెట్టిన ప్రధాని ఇక్కడి నేతలకు షేక్ హ్యాండ్ ఇచ్చారు. కానీ మాటల్లేవ్, మాట్లాడుకోవడాల్లేవ్ అన్న చందంగా ప్రధాని టూర్ జరిగిపోయిందని నేతలు చెబుతున్నారట. నేతలు పార్టీలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితుల వైపు కన్నెత్తి కూడా చూడలేకపోవడం పెద్ద అసంతృప్తికి దారితీసిందట. కానీ పొరుగు రాష్ట్ర నేతల ఇళ్లకు వెళ్లి వారితో కలిసి గంటకు పైగా సమయం గడపడం పెద్ద ఎత్తున చర్చకు దారితీసిందట. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవడం, తర్వాత సీఎం చంద్రబాబు ఇంట్లో భేటీ కావడంతో రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. సొంత పార్టీ నేతలతో భేటీ కాకుండా పక్క రాష్ట్ర నేతలకు ప్రాధాన్యం ఎందుకు అన్న ప్రశ్న ఇప్పుడు జిల్లా స్థాయి నేతల నుంచి రాష్ట్ర స్థాయి నాయకుల వరకు ఒకటే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇది కేవలం ప్రోటోకాల్ నిర్ణయమా, లేక రాష్ట్ర నేతల మధ్య ఉన్న గ్రూప్ రాజకీయాలపై మోదీ ఇచ్చిన సైలెంట్ సిగ్నలా అన్న చర్చ జరుగుతోంది. తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీల మధ్య ఎన్నికల హీట్ పెరుగుతున్న వేళ మోదీని కలిసి తమ గ్రాఫ్ పెంచుకోవాలని భావించిన నేతల అంచనాలు తారుమారయ్యాయి. పక్క రాష్ట్ర నేతల ఇళ్ల గడప తొక్కిన పెద్దాయన ఇక్కడి సొంత నేతల్ని కలిసి వారి సాధక బాధలపై ఆరా తీస్తారేమో అని నేతలు భావించారట. అలాగే తమ బాధలు మోదీకి చెప్పుకుందామని కొందరు అనుకుంటే 5 నిమిషాలు కూడా సమయం కేటాయించకుండా తమను నిరాశపరిచారని నేతలంతా అసంతృప్తితో లోలోపల బాధపడుతున్నారట. ఇక దీని వెనుక అధిష్టానం గుర్రుగా ఉందన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రాష్ట్ర నేతల మధ్య నెలకొన్న అంతర్గత విభేదాలు, గ్రూపు తగాదాలు, ఇటీవల లేఖలు, లీకులు, వ్యవహారాల కారణంగానే మోదీ ఈసారి డిస్టెన్స్ మెయింటైన్ చేశారు అనే చర్చ కూడా జరుగుతోంది. మొత్తానికి మోడీ టూర్ క్యాడర్లో జోష్ నింపినా నేతల్లో మాత్రం అసంతృప్తి రాజేసిందనే టాక్ వినిపిస్తోంది. ఇక రాష్ట్ర నేతలతో చర్చించడానికే షెడ్యూల్లో గంట సమయం మోదీ ఇచ్చారని అప్పట్లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. మోదీ టూర్ ముందు వరకు ఆ గంటలో నేతలతో మోదీ ఏం మాట్లాడతారు, ఏం దిశానిర్దేశం చేస్తారు అంటూ రాజకీయ వర్గాల్లో చర్చలు జరిగాయి. కానీ తీరా మోదీ వచ్చిన రోజు ఆ గంట సమయం అంతా ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంలతో భేటీ కావడంతో ఒక్కసారిగా ఇటు బీజేపీ నేతల్లో అటు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. మోదీ ముఖాముఖితో తమకు మంచి రాజకీయ బూస్టింగ్తో గెలుపు టెక్నిక్స్ ఇస్తారని అందరూ భావించారట. ముఖ్యంగా బెంగాల్ గెలుపు మంత్రాన్ని తమకి నూరిపోస్తూ మార్గదర్శనం, దిశానిర్దేశం చేస్తారని నేతలు ఆశించారట. అలాగే రాష్ట్ర తాజా రాజకీయ పరిణామాలపై చర్చిస్తారని భావించారట. అదేవిధంగా తమ సాధక బాధకాలు మోదీని కలిసి చెప్పుకుందామని ముందు రోజు వరకు ఆశల పల్లకీలో ఉవ్విళ్లూరిన తెలంగాణ బీజేపీ నేతలకు చివరికి అనుకున్నదొకటి, అయింది ఒకటి అనే పరిస్థితి నెలకొనడం నిరాశకు గురిచేసిందనే చర్చ లేకపోలేదు.
మొత్తానికి సొంత నేతలతో మోదీ భేటీ కాకపోవడమే $1 మిలియన్ ప్రశ్నగా మిగిలిపోయింది. ఇది కేవలం ప్రోటోకాల్ నిర్ణయమా, లేక తెలంగాణ బీజేపీలో ఏదో పెద్ద రాజకీయ స్క్రిప్ట్ నడుస్తోందా? రాబోయే రోజుల్లో ఈ షేక్ హ్యాండ్ వెనుకున్న అసలు రాజకీయ సందేశం బయటపడుతుందా, లేక ఇది ఇంకా పెద్ద మార్పులకు సంకేతమా? దీంతో ఇటు తెలంగాణ బీజేపీలో, అటు రాజకీయ వర్గాల్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. చూడాలి మరి ఏం జరుగుతుందో.